ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో భగవద్గీత జ్ఞాన యజ్ఞంలో 49వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్థే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. గడిచిన తరగతిలో చివర్లో జ్ఞానయోగం గురించి గత అధ్యాయాలలో చెప్పినటువంటి దాన్ని టూకీగా గుర్తు చేసుకునే ప్రయత్నం చేశాం. ఇప్పుడు ఆ నేపథ్యంతో ఈ శ్లోకాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. సర్వకర్మాణి మనసా సన్యస్య అంటే అన్ని కర్మలను జ్ఞాని పరిత్యజిస్తాడు. కానీ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, జ్ఞాని కర్మలను పరిత్యజించడు. నేను కర్మలను చేస్తున్నాను అనే భావనను మాత్రమే త్యజిస్తాడు. కర్మల మీద, అవి చేసే శరీరం మీద ఉండే అభిమానాన్ని పరిత్యజిస్తాడు. దీన్నే దేహ అభిమాన త్యాగము అని అంటారు. ఎలా పరిత్యజిస్తాడు అంటే మనసా. ఇక్కడ మనసా అంటే జ్ఞానేన, జ్ఞానం వల్ల. ఏమిటా జ్ఞానం? నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మను. వసి అంటే జ్ఞాని, అతను స్వామి అవుతాడు. నేను శారీరకంగా పరిస్థితులకు బానిసను, కానీ నేను ఆత్మగా, పరిస్థితులు నాకు బానిస. స్వప్న ప్రపంచంలో ఉండగా నేను అందులో ఒక వ్యక్తిని, కానీ ఆ స్వప్నం నుంచి లేచాక నేను ఆ స్వప్నానికి సృష్టికర్తను. కాబట్టే నేను ఎవరో మారితే చాలా పెద్ద తేడా వస్తుంది. సుఖం ఆస్తే జ్ఞాని జీవితాన్ని సుఖంగా గడుపుతాడు. త్ర్యంబకం యజామహే అన్న మంత్రం అందరికీ తెలిసిందే. ఇది ఎవరికైనా బాగుండనప్పుడు మృత్యువును జయించడానికి పఠిస్తూ ఉంటారు. నిజానికి ఆ మంత్రం యొక్క అసలు అర్థం మృత్యువుని జయించడం కాదు. ఎందుకంటే మృత్యువుని ఎవరూ జయించలేం. మరి దేనిని జయిస్తారు అంటే, నేను జనన మరణాలు లేని ఆత్మను, నేను మృత్యువు కోరల్లో చిక్కే శరీరాన్ని కాను. శరీరానికి మరణం తప్పదని తెలుసుకోవడమే ఈ మంత్రం యొక్క ఉద్దేశం. ఎప్పుడైతే ఈ విషయం తెలుసుకుంటామో అప్పుడే మృత్యు భయం పోతుంది, మనస్సు తేలిక అవుతుంది. మనస్సు భయాలతో కుంగిపోతున్నప్పుడు
భారంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా సరే మనస్సు వస్తూ ఉంటుంది. మానసరోవరానికి వెళ్ళినా సరే మనస్సు వస్తుంది. మనస్సును అదుపులో పెట్టుకోవడానికి అనేక చెడు మార్గాలను పాటిస్తూ ఉంటారు. మందు తాగడం అందులో ఒకటి. కానీ ఆత్మజ్ఞానం పొందితే ఈ భారం తొలగుతుంది. తక్కినవారు వృద్ధాప్యంలో తనను ఎవరు చూసుకుంటారో అనే బెంగతో కుంగిపోతూ ఉంటారు. కానీ జ్ఞానికి ఏ బెంగ ఉండదు. ఎందుకంటే ఆత్మకు ఈ సమస్యలు ఉండవు. అందువల్ల అతను సుఖంగా ఉంటాడు. నవద్వారే పురే. జ్ఞాని ఎక్కడ ఉన్నాడు అంటే 9 ద్వారాలు ఉన్న పురంలో పురస్వామిగా ఉన్నాడు. పురము అంటే స్థూల శరీరం. స్థూల శరీరాన్ని ఒక చిన్న రాజ్యంతో పోల్చాడు. బాహ్యంగా ఉన్న చర్మం కోటగోడలు. చుట్టూ కోటగోడలు ఉంటే బాహ్య ప్రపంచంతో ఎలా వ్యవహారం జరుపుతాం? దానికి ద్వారాలు ఉండాలి కదా. మన శరీరానికి 9 ద్వారాలు ఉన్నాయి. అందులో 7 శిరస్సులోనూ, 2 కింద ఉన్నాయి. 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కు రంధ్రాలు, 1 నోరు. ఇవి శిరస్సులో ఉన్న 7 రంధ్రాలు. వీటి ద్వారా జగత్తులోని శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులను మనం తెలుసుకుంటూ ఉంటాం. అయితే వాటిని ఇక్కడ వరుస క్రమంలో చెప్పలేదు. కింద 2 ద్వారాలున్నాయి. అవి బయటకు వెళ్ళేటువంటి గేట్లు. అవి విసర్జన గేట్లు, 1 వే ట్రాఫిక్ గేట్లు. కానీ 2 వే ట్రాఫిక్ గేట్ కూడా ఒకటి ఉన్నది. అది నోరు. మనం మాట్లాడుతున్నప్పుడు లోపల నుంచి మన భావాలు బయటకు వస్తాయి. అలాగే ఆహారం తీసుకుంటున్నప్పుడు అదే నోరు లోపలికి ఆహారాన్ని పంపిస్తుంది. అలాగే పురమేకాదశ ద్వారా మజస్య వక్రచేతసః అని కఠోపనిషత్తులో ఒక మంత్రం. అక్కడ 11 ద్వారాలు ఉన్నాయి అని యమధర్మరాజు చెప్తాడు. కానీ కృష్ణ పరమాత్మ అందులోంచి 9 తీసుకున్నాడు. ఎందుకు అంటే తక్కిన 2 వీటిలాగా నిత్యము పనిచేయవు. అవి నాభి, బ్రహ్మరంధ్రం. పుట్టినప్పుడు నాభి గురించి వస్తుంది. అలాగే ఉపాసకుడు మరణించినప్పుడు అతని ప్రాణం బ్రహ్మరంధ్రంలోంచి చీల్చుకుని బయటకు వెళ్తుంది. పురంలో ఉంటే పురవీధులు కూడా ఉండాలి కదా. మన రక్తనాళాలు పురవీధులు, పంచప్రాణాలు అందులో పనిచేసేవారు. ఈ పురరాజు ఆత్మ. జ్ఞాని ఆత్మతో మమేకం చెందుతాడు కాబట్టి జ్ఞాని తన యొక్క శరీరానికి యజమాని అంటాం. అందువల్ల దేహి అంటే ఆత్మ. నవద్వారే పురే. 9 ద్వారాలు ఉన్న శరీరం అనే పురంలో ఉంది. ఏ పని చేస్తుంది ఇది అంటే నైవ కుర్వన్. ఆత్మ అకర్త, ఏ పని చెయ్యదు. కాంతి సమక్షంలో అన్ని పనులు అవుతాయి. ఒక ప్రసంగం ఉంటే కుర్చీలు అమర్చి, కార్పెట్ పరిచి, మైకుని సిద్ధం చేస్తారు. మనుషులందరూ కూడా వచ్చి కూర్చుంటారు. కానీ కాంతి ఏ పని చెయ్యదు. కాంతి సమక్షంలోనే అన్నీ జరుగుతాయి. దీన్ని సాక్షీభూతంగా చూడడం అని అంటారు. కాంతి ఏ పని చెయ్యదు కాబట్టి మంచి పనుల యొక్క మంచి ఫలితము రాదు, చెడు పనుల యొక్క చెడు ఫలితము రాదు. ఒకే కాంతి సమక్షంలో ఒక వైద్యుడు ఆపరేషన్ చేయవచ్చు, ఒక దొంగతనము చేయవచ్చు. కానీ కాంతికి ఆపరేషన్ చేసినటువంటి పుణ్యము అంటదు, దొంగతనం చేసినటువంటి పాపము అంటదు. ఈ పనులు కాంతి సమక్షంలో అవుతాయి. కానీ కాంతి పని చేయదు. అందువల్ల పని చేయకుండా ప్రకాశింపచేయడాన్ని సాక్షీభావం అని అంటారు. జ్ఞాని సాక్షిగా మిగులుతాడు. నకారయన్,
తను పనిని చేయడు, ఎవరి చేత కూడా చేయించడు కూడా. ఏదైనా పని చెయ్యాలంటే అందులో 2 రకాలుంటాయి. కొన్ని ప్రత్యక్షంగా చేస్తాం, కొన్ని పరోక్షంగా చేస్తాం. పరోక్షంగా చెయ్యడము అంటే మనం చెయ్యకుండా ఇంకొకరి చేత చేయించడం. ప్రత్యక్షంగా చేసే వారిని కర్త అని, పరోక్షంగా చేయించే వారిని కారయిత అని అంటారు. అందుకే చూడండి, హత్య కేసుల్లో హత్య చేసే వ్యక్తికే కాకుండా హత్య చేయించిన వ్యక్తి కూడా నేరస్తుని కిందకే వస్తాడు. ఆత్మను సరిగా అర్థం చేసుకోక కొందరు ఏదైనా నేరం చేసినా కూడా నేను చెయ్యలేదు, ఆత్మ లేదా భగవంతుడు చేయించాడు, నేను భగవంతుని చేతిలో కీలుబొమ్మను మాత్రమే అని కప్పదాటు వ్యవహారం చూపిస్తారు. నేను నేరం చేయలేదు, నా ద్వారా భగవంతుడు చేయించాడు అంటే ఎవరికి పాపం వస్తుంది? పనికిరానికా, దాన్ని వాడిన వ్యక్తికా? ఇప్పుడు ఒక వ్యక్తి ఎవరినో కత్తితో చంపితే శిక్ష ఎవరికి వేస్తారు? కత్తికా, దాన్ని వాడినటువంటి వ్యక్తికా? దాన్ని వాడిన వ్యక్తికే వేస్తారు. అలా భగవంతుడు నన్ను పరికరంగా వాడుకున్నాడు అంటే శిక్ష ఆత్మకు లేదా భగవంతునికి పడాలి అని అంటారు వారు. అందువల్ల కృష్ణ పరమాత్మ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, భగవంతుణ్ణి నిందించవద్దు, ఆత్మను కూడా నిందించవద్దు. ఆత్మ ఎవరినీ ఏ పని చేయమని ప్రేరేపించదు. ఆత్మ నేరస్తుణ్ణి నేరం చెయ్యమని కోరదు, సాధువుని ఉన్నతమైనటువంటి పని చెయ్యమని కోరదు. కాంతిలాగా ఆత్మ కూడా సాక్షిభూతంగా చూస్తుందంతే. కాంతి సమక్షంలో మంచి పనులు జరుగుతాయి, చెడు పనులు జరుగుతాయి. కానీ ఆత్మ అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్, ఆత్మ ధర్మాధర్మాలకు అతీతం, పుణ్యపాపాలకు అతీతం. అందువల్ల ఆత్మకర్త కాదు, కారయిత కాదు. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. ప్రభుః న సృజతి, ఆత్మ ఏమీ చేయదు. ప్రభువు అంటే యజమాని. ఆత్మ న సృజతి అంటే ఏమీ సృష్టించదు. ఏమిటి? కర్తృత్వం, కర్తృత్వాన్ని సృష్టించదు. శరీరానికి మనస్సుకు అంటే అహంకారానికి స్వతహాగా కర్తృత్వ భావన ఉంటుంది. దానికి ఆత్మ కారణం కాదు. ఎందుకు? అది 2వ పాదంలో కృష్ణ పరమాత్మ చెప్తాడు, కర్మాణి న సృజతి, ఆత్మ కర్మలను కూడా సృష్టించదు. న కర్మఫల సంయోగం, ఆత్మ కర్మ ఫలాన్ని కూడా సృష్టించదు. ఆత్మ కర్తను సృష్టించదు, కర్మను సృష్టించదు. కర్తకు కర్మఫలానికి మధ్య సంయోగాన్ని కూడా సృష్టించదు. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ఆత్మ ఏ పని చెయ్యదు. ఆత్మ ఏ పని చెయ్యకపోతే మరి ఈ కర్మలన్నీ కూడా ఎవరు చేస్తున్నారు? ఎవరు వీటికి బాధ్యులు అంటే స్వభావస్తు ప్రవర్తతే. అది శరీరం యొక్క స్వభావం, మనసు యొక్క స్వభావం. వాటి స్వభావరీత్యా అవి పనిచేస్తున్నాయి. ఇప్పుడు విద్యుత్ శక్తి సమక్షంలో అన్ని వస్తువులు పనిచేస్తూ ఉంటాయి. ఫ్యానుకు స్వభావరీత్యా తిరిగే గుణం ఉన్నది. విద్యుత్ శక్తి ఫ్యానుకు తిరగమనేమీ చెప్పదు. రేడియోకి, టెలివిజన్లకు వాటి యొక్క సహజ స్వతసిద్ధమైనటువంటి పనులు ఉన్నాయి. వాటి ప్రకారం అవి పనులు చేసుకుపోతాయి. అలాగే మనస్సు తన పనులను తాను చేసుకుపోతూ ఉంటుంది. శరీరం తన పనులను తాను చేసుకుపోతూ ఉంటుంది. ఇంద్రియాలు వాటి పనులను అవి చేసుకుంటూ పోతాయి. ఆత్మ అన్నింటికీ సాక్షిభూతంగా చూస్తూ ఉంటుంది అంతే. కాంతి సాధువు చేసిన మంచి పనికి బాధ్యత వహించదు, నేరస్తుడు చేసినటువంటి చెడ్డ పనికి బాధ్యత వహించదు అని చూసాం కదా.
అందువల్ల కాంతిని నిందించకూడదు. అలాగని కాంతి అనవసరము అని చెప్పలేం కూడా. ఎందుకంటే కాంతి సమక్షంలోనే ఆయా వ్యక్తులు వారి స్వభావానికి తగ్గట్టుగా పనులు చేయగలుగుతున్నారు. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యతి జంతవః. ముందు శ్లోకంలో ఆత్మ కర్త కాదు, కారయిత కాదు అన్నాడు కృష్ణ పరమాత్మ. ఈ శ్లోకంలో ఆత్మ భోక్త కూడా కాదు అని అంటున్నాడు. దానికి ఏమీ పుణ్యపాపాలు అంటవు. న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేదో న యజ్ఞ అహం భోజనం నైవ భోజ్యం న భోక్త చిదానందరూప శివోహం శివోహం. పుణ్యము పాపము భోజనము భోజ్యము భోక్త ఏది కాదు అంటే మరి నేనెవరు? చిదానందరూప శివోహం శివోహం. కస్యచిత్ పాపం నా ఆదత్తే. ఆత్మకు పాపం అన్నది అంటదు. పాపం అంటదు సరే, పుణ్యం మాట ఏమిటి అంటే నచయేవ సుకృతం. ఆత్మకు పుణ్యం కూడా అంటదు. విభుః అంటే ఆత్మ, సర్వవ్యాపకమైనటువంటి ఆత్మ. ఆత్మ అసంగస్వరూప ఆకాశవత్. ఆకాశం వాన కురిస్తే తడిసిపోదు, అలాగే ఆకాశం అగ్నిజ్వాల ఏర్పడితే కాలదు. ఆకాశంలాగా సర్వవ్యాపకమైనటువంటి ఆత్మ పాపం వల్ల అశుద్ధము అవదు, పుణ్యం వల్ల శుద్ధిని పొందదు. ఒక నేరస్తుడు ఒక పెద్ద నేరం చేసి పారిపోతే పోలీసులు అతన్ని పట్టి బంధించి కోర్టుకు తీసుకువచ్చారట. అతనికి శిక్ష విధించే ముందు అతను ఈ శ్లోకాన్ని ఉటంకించాట. నేను ఏ కర్మ చెయ్యను, నేను పుణ్యకర్మను కానీ పాపకర్మను కానీ చెయ్యను, నేను ఎవరినీ చంపలేదు, అందువల్ల నాకు ఈ శిక్ష వేయకూడదు. నా సమక్షంలో నా శరీరం కర్మ చేసింది కానీ నేను చేయలేదు, కాబట్టి నన్ను శిక్షించకండి అని అన్నట్ట. దెయ్యాలు వేదాలు వర్ణించడం అంటే ఇదే. అదృష్టం బాగుండి ఆ న్యాయ అధికారి కూడా వారంలో భగవద్గీత అధ్యయనం చేస్తున్నాడేమో. అందువల్ల అతను అన్నాడు, నువ్వు చెప్పింది అక్షరాలా నిజమేనాయనా, నువ్వు ఆత్మ, నువ్వు అకర్త అభోక్త, నువ్వే నేరం చేయలేదు, కాబట్టి నిన్ను శిక్షించను. నువ్వు సర్వవ్యాపకుడవు కాబట్టి నిన్ను కారాగారంలో కూడా పెట్టలేను, కానీ నీ సమక్షంలో నీ శరీరం నేరం చేసింది కాబట్టి నేను నీ శరీరాన్నే బంధిస్తున్నాను, అది నువ్వు స్వీకరించాలి. తప్పు పని చేసినప్పుడు నేను శరీరం కాదని చెప్పగలిగినప్పుడు చేసిన తప్పుకి శరీరం శిక్ష అనుభవించాల్సి వచ్చినప్పుడు దాన్ని కూడా స్వీకరించగలగాలి. కానీ మనమేం చేస్తాం? తప్పు చేసినప్పుడు నేను శరీరం కాదు అని అంటున్నాం, దానికి శిక్ష పడినప్పుడు నేను శరీరం అని బాధపడుతూ ఉంటాం. అందువల్ల వస్తుంది సమస్య. శరీరంతో విడివడితే కర్తాభోక్తగా విడిపడాలి, మమేకం చెందితే కర్తాభోక్తగా మమేకం చెందాలి. ఒకటి అవునని ఒకటి కాదు అంటేనే సమస్య వస్తుంది. అందువల్ల శరీర స్థాయిలో కర్మ ఉన్నది, కర్మఫలం కూడా ఉంటుంది, కర్మసూత్రాలు ఉన్నాయి. శరీర స్థాయిలో నేను ధార్మికంగా ప్రవర్తించాలి, కానీ ఆత్మస్థాయిలో నేను పుణ్యపాప అతీత స్వరూపాన్ని అని అర్థం చేసుకోవాలి. అందువల్ల ఆత్మ అనాత్మలను కలిపేయకూడదు. ఇక్కడ కృష్ణ పరమాత్మ ఆత్మస్థాయిలో మాట్లాడుతున్నాడు. నేను అకర్తను అభోక్తను. నేను అకర్త అభోక్త అయితే ఎందుకు అవస్థపడుతున్నాను అంటే దేహ అభిమానం వల్ల, అహంకారంతో మమేకం చెందడం వల్ల. అహంకార విమూఢాత్మ కర్త
భోక్తాహ మితి మన్యతే అని 3వ అధ్యాయంలో చూసాం. దేహాభిమానం వల్ల కర్త భోక్త అనుకుంటున్నాడు. దేహాభిమానం ఎందుకు ఉన్నది అంటే అజ్ఞానం వల్ల. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం. మనం ఉన్నతమైన స్వరూపం గురించి జ్ఞానం లేక మనం అవస్థలు పడుతూ ఉంటాం. జ్ఞానం అంటే ఏమిటో సరిగా అర్థం చేసుకోవాలి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. వేదాంత పరిభాషలో జ్ఞానం అంటే జీవాత్మ పరమాత్మల యొక్క ఐక్యం. కర్మయోగం పాటించే ముందు కూడా జ్ఞానం కావాలి. కర్మ గురించినటువంటి జ్ఞానం, ఈశ్వరార్పణ బుద్ధి గురించి జ్ఞానం కావాలి. అందువల్ల కర్మయోగం పాటించే ముందు కూడా జ్ఞానం కావాలి. కానీ ఆ జ్ఞానాన్ని ఆత్మజ్ఞానం అని అనరు. కర్మయోగంలో ఆత్మస్వరూపం గురించి మాట్లాడడం, జీవాత్మ పరమాత్మల ఐక్యం గురించి అసలే మాట్లాడడం. అందువల్ల కర్మయోగం పాటిస్తే మోక్షం రాదు. కర్మయోగం గురించినటువంటి జ్ఞానాన్ని పొంది కర్మయోగాన్ని పాటించి చిత్తశుద్ధి పొంది ఆత్మజ్ఞానాన్ని పొందాలి. ఆత్మజ్ఞానం పొందితే అప్పుడు మోక్షం పొందుతాం. గీతలో జ్ఞానం గురించి మాట్లాడినప్పుడల్లా అది ఒక్క జ్ఞానం గురించే అని అర్థం చేసుకోవాలి. అది అద్వైత జ్ఞానం, జీవాత్మ పరమాత్మ ఐక్య జ్ఞానం. తక్కిన జ్ఞానాలేవి దీనిలోకి రావు. ఇది అహంకార వ్యతిరిక్త ఆత్మజ్ఞానం. అహంకారం నా చిన్న స్థాయికి చెందినది, ఆత్మ నా ఉన్నత స్థాయికి చెందినది. మనం అనుకున్న సమస్యలన్నింటికీ కూడా కింద స్థాయికి చెందినవే. నా ఈ ఉన్నత స్థాయి గురించి తెలియకపోవడం వల్ల కలుగుతున్నాయి ఈ సమస్యలన్నీ కూడా. కలలో ఒక వ్యక్తి చాలా అవస్థపడుతున్నాడు. ఉన్న డబ్బంతా కూడా పోయింది. వీధుల్లో బికారిగా తిరుగుతున్నాడు. భోజనం కోసం అందరినీ అర్థిస్తున్నాడు. అందరూ చీదరించుకుంటున్నారు. ఈ అవస్థ నుంచి అతను తప్పించుకోవాలి అంటే ఏం చేయాలి? ఆ కల నుంచి మేల్కోవాలి. నిజానికి అతను కడుపు నిండా భోజనం చేసి చక్కగా ఏసీ గట్లో పడుకున్నాడు. అది అతని అసలు స్వరూపం. కలలో పడ్డ అవస్థ అతని క్రింద స్థాయి అనుభవం. స్వప్నం ప్రాతిభాసిక సత్యం అయితే జగత్తు ప్రపంచం వ్యవహారిక సత్యం. ప్రాతిభాసిక సత్యం చాలా తక్కువసేపు ఉంటుంది. కలలో ఉన్నంతసేపే అదే నిజమా అన్నట్టుగా ఉంటుంది. కానీ కల నుంచి లేచాక ఆ నిజం కరిగిపోతుంది. వేదాంతం జగత్ ప్రపంచం కూడా ఒక కలే అని అంటుంది. దాని నుంచి మనం ఉన్నత స్థాయికి లేస్తే ఈ స్వప్నం కూడా కరిగిపోతుంది. అంటే వ్యావహారిక సత్యం నుంచి పారమార్థిక సత్యానికి ఎదిగితే వ్యవహారిక సత్యం కూడా కలలా అనిపిస్తుంది. బ్రహ్మైవాహమిదం జగచ్చ సకలం చిన్మాత్ర విస్తారితం సర్వం చైదద విద్యయా త్రిగుణయా శేషం మయా కల్పితం అంటూ మనీషా పంచకంలో భగవత్పాదులు వారు అంటారు. ఈ సర్వజగత్తుని, ఈ చిన్న స్థూల శరీరాన్ని సృష్టించినటువంటి ఆ పరబ్రహ్మమును నేను. ఈ జగత్తుని, ఈ శరీరాన్ని సృష్టించాక నేను ఈ శరీరంలోకి అనుప్రవేశం చేసి జీవితం అనే నాటకాన్ని నడపడానికి వచ్చాను. నిజానికి మనమందరం కూడా భగవంతుని యొక్క అవతారములే. ప్రతి ఒక్క ఉపనిషత్తులోనూ వస్తుంది భగవంతుడు సృష్టి చేశాక అందులోకి అనుప్రవేశం చేశాడని. కానీ అనుప్రవేశం చేశాక జీవితం అనే నాటకాన్ని నడిపే బదులు ఈ నాటకంలో లీనమైపోతాడు.
ఎలాగైతే స్వప్నాన్ని సృష్టించి అందులోకి అనుప్రవేశం చేసిన తర్వాత జాగ్రత్త పురుషుడు అది తను సృష్టించిన స్వప్నం అని మరిచిపోయి అందులో ఎలాగైతే అవస్థ పడతాడో అలాగే ఈ జగత్ ప్రపంచాన్ని సృష్టించి అందులో అనుప్రవేశం చేసినటువంటి మనం అంటే పరమాత్మ ఇది మనం సృష్టించిన రెండో స్వప్నం అని మరిచిపోయి ఇందులో అవస్థలు పడుతూ ఉంటాం. కాబట్టి ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత, లే నీ నిజస్వరూపాన్ని తెలుసుకో మేలుకో అని అంటాడు ఆచార్యుడు. పిల్లలు చూడండి, లేవమంటే లేచి మళ్ళీ అటు తిరిగి పడుకుంటారు. పిల్లలే ఎందుకులేండి, కొంతమంది పెద్దవాళ్ళు కూడా లేచి కూర్చుని బెడ్ కాఫీ తాగి మరీ పడుకుని నిద్రపోతారు. అలాగే మనం ప్రతి వేదాంత క్లాసులోనూ ఆత్మస్వరూపానికి లేస్తాం, కానీ క్లాస్ అవ్వగానే మళ్ళీ నిద్రపోతాం. అందువల్ల కృష్ణ పరమాత్మ అజ్ఞానేన ఆవృతం జ్ఞానం అని అంటున్నాడు. ఈ అజ్ఞానం వల్ల ఎలా ఉన్నాము? జంతవః ముహ్యంతి. కృష్ణ పరమాత్మ మనల్ని మనుషులుగా కూడా అనడం లేదు, జంతువులు అని అంటున్నాడు. పునః పునః జాయతే ఇతి జంతు, మళ్ళీ మళ్ళీ పుట్టేది జంతువు. ఎప్పుడైతే నేను శరీరంతో మమేకం చెందుతానో అప్పుడే నాకు పునరపి జననం పునరపి మరణం ఉన్నది. కానీ జ్ఞాని తను శరీరం కాదని అర్థం చేసుకుంటాడు కాబట్టి అతను జంతువు కాదు. చావు పుట్టుకలు లేవు. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యం శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే అని 2వ అధ్యాయంలో చూసాం. నేను జంతువుని కాను, నాకు చావు పుట్టుకలు లేవు, నేను అజహ, నేను జన్మరహిత బ్రహ్మను. కానీ ఈ జ్ఞానం పొందక మనం అజ్ఞానం వల్ల అనేక సమస్యల్లో కూరుకుపోతున్నాం. ఈ 15వ శ్లోకం చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. ఎందుకంటే ఇందులో కృష్ణ పరమాత్మ మన సంసారం అనే రోగానికి కారణ నిర్ధారణ చేస్తున్నాడు. అజ్ఞానం వల్ల ఈ జంతువులు మోహంలో పడిపోతున్నాయి. శరీరంతో మమేకం చెందితే దానివల్ల కలిగే ఫలితాలు అనేకం. అందులో కొన్ని దేశ పరిమితి. నేను పరిమితి చెందిన వ్యక్తిని అవుతాను, నాకు దేశపరంగా పరిమితి ఉంది అని అనుకోవడం వల్ల అనేక ఊర్లు తిరుగుతూ ఉంటాను. అలాగే కాలపరిమితి. ఎప్పుడైతే నేను శరీరం అని అనుకుంటానో అప్పుడే దానికి కాలపరిమితి వస్తుంది. ఎప్పుడో అప్పుడు మరణించాల్సి ఉంటుంది. కానీ దానికి మనం సిద్ధంగా ఉండం. ఒక వ్యక్తి తన వీలునామాలో నాకేదైనా రోగం వస్తే నాకు నయం చేయించాల్సిన అవసరం లేదు అని రాశాడు. కానీ తీరా నిజంగా రోగం వచ్చినప్పుడు ఎందుకైనా మంచిది అని కుటుంబ సభ్యులు డాక్టర్ దగ్గరికి వెళదామా అంటే ఏదైనా చేసి నన్ను బ్రతికించేటట్టు చూడండి అన్నాడు ఆ ఆశావాది. అలా ఉంటుంది. చివరికి మనవడి ఉపనయనం చూశాక మరలించాలి అని అనుకుంటాడు. ఒకవేళ ఆ కోరిక కూడా తీరితే వాడి పెళ్ళయ్యాక అని ఇంకొక కోరిక వస్తుంది. వీటన్నింటినీ కూడా మోహం అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. జంతవః ముహ్యంతి, సంసారం అనుభవంతి. ఈ శ్లోకంలో సమస్యకు కారణం తెలిసింది. మోహం కారణం. దానికి వైద్యం ఏమిటి అన్నది తర్వాత వచ్చే శ్లోకంలో వస్తోంది. అది కూడా చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాసితమాత్మనః తేషామాదిత్యవత్ జ్ఞానం ప్రకాశయత్ తత్పరం. ఇందులో సమస్యకు పరిష్కారం చూస్తాం. మన సంసారానికి మూల కారణం అజ్ఞానం.
అజ్ఞానేన ఆవృతం జ్ఞానం. అజ్ఞానం మూల కారణమైతే పరిష్కారం ఏమిటి? ఆ అజ్ఞానాన్ని తొలగించడమే. ఒక బ్యాక్టీరియా వల్ల రోగం వచ్చింది అనే నిర్ధారణ అయితే ఆ బ్యాక్టీరియాని సంహరించే మందు వాడతారు. ఇక్కడ అజ్ఞానం బ్యాక్టీరియా అయితే దాన్ని తొలగించే మందు ఏదో తెలుసుకోవాలి. అజ్ఞానం అనే బ్యాక్టీరియా ఉందనుకుంటే దానికి ఒకటే ఒక మందు, అది జ్ఞానం. అజ్ఞానాన్ని జ్ఞానంతోనే తొలగించగలం. శంకరాచార్యులు వారు ఒక ఉదాహరణ ఇస్తారు. చీకటిని వెలుగుతోనే తొలగించగలం. చీకటిని తొలగించడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయండి? ఆ గదిని ఊడిస్తే చీకటిని తొలగించగలమా? చీకటిని పోగొట్టడానికి చీకట్లో కూర్చుని యోగాసనాలు వేస్తే చీకటిని తొలగించగలమా? చీకట్లో కూర్చుని విష్ణు సహస్రనామం చదివితే చీకటిని తొలగించగలమా? చీకట్లో కూర్చుని భజన చేస్తే చీకటి పోతుందా? ఒక విషయాన్ని గమనించండి, ఈ కర్మలనేమీ కించపరచడం లేదు. వాటి విలువ వాటికి ఉన్నది. కానీ ఎవరైనా ఈ కర్మలు చెయ్యండి అని చెప్తే లాభం లేదు. ఇవేవీ కూడా చీకటిని తొలగించలేవు. ఇవి చీకటికి వ్యతిరేకమైనటువంటి కర్మలు కావు. చీకటికి వ్యతిరేకం వెలుతురు మాత్రమే. అవిరోధితయా కర్మ నా విద్యాం వినివర్తయేత్ విద్యా విద్యాం నిహంతేవ్యా తేజస్తిమిర సంగవత్. ఈ విషయాన్ని ఆత్మబోధలో చాలా చక్కగా వివరిస్తారు శంకరాచార్యులు వారు. ఎంత అద్భుతమైనటువంటి శ్లోకము! కర్మ అజ్ఞానానికి భిన్నంగా లేదు అని అంటారు ఇందులో. అందువల్ల కర్మ అజ్ఞానాన్ని నాశనం చేయలేదు. ఏ అజ్ఞానాన్ని నాశనం చేయలేదు. ఒకవేళ నాకు ఫిజిక్స్లో అజ్ఞానం ఉంది, ఫిజిక్స్లో అజ్ఞానం కాలేజీలో గంట సేపు నడిస్తే తొలుగుతుందా? ఫిజిక్స్ ప్రొఫెసర్కు అర్చన చేస్తే తొలగుతుందా? పూజ, అర్చన, ఉపాసన, ప్రదక్షిణ అన్నీ కూడా కర్మలే అని గుర్తుంచుకోండి. ఏ కర్మకు తగ్గ ఫలం ఆ కర్మకు ఉంటుంది. కర్మలు అనవసరం అని చెప్పడానికి వీల్లేదు. కానీ కర్మలు అజ్ఞానాన్ని తొలగించలేవు. ఫిజిక్స్ అజ్ఞానం ఉంటే ఫిజిక్స్ నేర్చుకోవాలి, వేరే మార్గం లేదు. కర్మ అవిద్యయా న నివర్తంతే అంటారు శంకర్లు వారు. లౌకిక కర్మ చేసినా వైదిక కర్మ చేసినా కూడా లాభం లేదు. కొంతమంది నేను పొద్దున్నే 3 గంటలకు లేస్తాను, గుడికి వెళ్తాను, పారాయణ చేస్తాను, సంధ్యావందనం చేస్తాను, యజ్ఞయాగాదులు చేస్తాను అంటూ చెప్తూ ఉంటారు. ఇవేవీ కూడా చెడు కాదు, అద్భుతమైన కర్మలే. కానీ ఇవేవీ కూడా అజ్ఞానాన్ని మాత్రం తొలగించలేవు. మరి ఏం చేస్తాయి అంటే చిత్తశుద్ధిని కలగజేస్తాయి. అజ్ఞానాన్ని తొలగించడానికి జ్ఞానం పొందాలి. ఇప్పుడు చెప్పండి, అజ్ఞానాన్ని తొలగించడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి? 4, 2, 3, 1? ఒకే ఒక్క మార్గం ఉన్నది. అజ్ఞానం సంసార కారణం కాబట్టి జ్ఞాన మార్గం మాత్రమే దానికి నివృత్తి. అందువల్ల కర్మయోగం వల్ల మోక్షం వస్తుంది, భక్తి యోగం వల్ల మోక్షం వస్తుంది, రాజయోగం వల్ల మోక్షం వస్తుంది. ఇవేవీ కూడా గురువైనటువంటి కృష్ణ పరమాత్మ ఒప్పుకోడు. శాస్త్రమైనటువంటి వేదాంతం కూడా ఒప్పుకోదు. అనేక మార్గాలున్నాయి అనేది వేదాంతానికి వ్యతిరేకం. భగవద్గీత అనేక మార్గాలను ఒకేసారి చెప్తోంది అనేది పొరపాటు. అనేక మార్గాల పరిమితులను చెప్తోంది. భగవద్గీత మోక్షం పొందడానికి ఒకే ఒక్క మార్గం ఉంది అని అంటుంది, అది జ్ఞాన మార్గం అని చెప్తుంది. అనేక మార్గాలు దేనికి ఉన్నాయి అంటే చిత్తశుద్ధి పొందడానికి ఉన్నాయి. కానీ మోక్షం పొందడానికి మాత్రం ఒకే ఒక్క మార్గం ఉన్నది.
నాణ్య పంతా అయనాయ విద్యతే అంటుంది పురుష సూక్తం. ఒక ఆలయంలోకి ప్రవేశించడానికి అనేక మార్గాలు ఉండవచ్చు, కానీ గర్భగుడిలోకి తీసుకువెళ్ళేది ఒకే ఒక్క మార్గం. అలాగే జ్ఞాన మార్గానికి రావడానికి అనేక మార్గాలు ఉన్నాయి, కానీ మోక్షానికి ఒకటే ఒక మార్గం ఉన్నది. తమేవం విద్వాన్. విద్వాన్ అంటే జ్ఞాని. జ్ఞాని ఒక్కడే మోక్షాన్ని పొందుతాడు. జ్ఞానేన తుదజ్ఞానం నాశితం. జ్ఞానం మాత్రమే ఆ అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. మళ్ళీ ఒక ప్రశ్న ఇక్కడ ఉదయిస్తుంది. ఏ జ్ఞానం? ఏదో ఒక జ్ఞానం ఏదో ఒక అజ్ఞానాన్ని తొలగించదు. ఫిజిక్స్ అజ్ఞానం కెమిస్ట్రీ జ్ఞానం పొందితే పోతుందా? ఫిజిక్స్ జ్ఞానం మాత్రమే ఫిజిక్స్ అజ్ఞానాన్ని తొలగించగలదు. ఫిజిక్స్లోనూ కెమిస్ట్రీలోనూ పిహెచ్డి పొందితే, ఆత్మజ్ఞానం పొందకపోతే అటువంటి వ్యక్తిని చదువుకున్న అజ్ఞాని అని అంటుంది వేదాంతం. తక్కిన వారు చదువురాని అజ్ఞానులవుతారు. అందువల్ల కృష్ణ పరమాత్మ చాలా జాగ్రత్తగా తన పదాలను వాడుతున్నాడు. ఆత్మనః జ్ఞానేన తత్. ఆత్మనః అజ్ఞానం నాశితం భవతి. ఆత్మజ్ఞానం వల్లనే ఆత్మ అజ్ఞానం నాశనం అవుతుంది. అలా అయితే ఆత్మజ్ఞానం పొందడం ఎలాగా? కృష్ణ పరమాత్మ దానికి ఇక్కడ జవాబు చెప్పడు, ఎందుకంటే 4వ అధ్యాయంలో చెప్పేశాడు కాబట్టి. దాన్ని ఇక్కడ మనం గుర్తు తెచ్చుకోవాలి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః అని చూసాం కదా. ఏమిటా పద్ధతి? చాలాసార్లు చూసిందే. వేదాంత శ్రవణం చేయాలి. శ్రవణం అంటే ఒక క్రమ పద్ధతిలో, క్రమం తప్పకుండా కొన్ని సంవత్సరాల పాటు సమర్థవంతమైనటువంటి గురువు వద్ద శాస్త్రాధ్యయనం చేయాలి. ఆ జ్ఞానం పొందితే ఏమవుతుంది? ఆ విషయం చెప్తున్నాడిక్కడ. తేషాం, ఆ జ్ఞానులకు జ్ఞానం తత్పరం ప్రకాశయతి. ఆ జ్ఞానం వారికి ఉన్నత స్థితిని తెలియజేస్తుంది. ఒక టార్చ్ లైట్ ఎలాగైతే ఒక వస్తువుని ప్రకాశింపజేస్తుందో, అలాగే ఆత్మజ్ఞానం నా ఉన్నత స్థితిని ప్రకాశింపజేస్తుంది. ఎటువంటి ఉన్నత స్థితి? నా గురించినటువంటి అద్భుతమైనటువంటి నిజాలు. నేను శుద్ధస్వరూపుడను, ఇది ఒక నిజం. నాకు నిత్య భద్రత ఉన్నది, ఇది ఒక నిజం. నేను పూర్ణుడను, ఇది ఒక నిజం. ఆ మాటకు వస్తే జీవితంలో నేను ఏ అద్భుత విషయాల కోసం వెంపర్లాడుతున్నానో అవన్నీ నాలోనే ఉన్నాయి అంటుంది. నీకు ప్రేమ కావాలా? నువ్వే ప్రేమతత్వానివి అంటుంది. నీలో కరిగిపోనంత ప్రేమ ఉన్నది. ఎవరినీ నన్ను ప్రేమించమని బ్రతిమాలాల్సిన పని లేదు. నిజానికి ఎవరైనా నేను నిన్ను ప్రేమించడం లేదు అన్నా కూడా నువ్వు నిశ్చింతగా చెప్పొచ్చు, అది నీ సమస్య. నువ్వు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్నే కాదు, ఈ ప్రపంచం మొత్తాన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పవచ్చు. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖః సుఖక్షమీ. ఆత్మజ్ఞానం నువ్వు ఈ అద్భుతమైన ప్రేమతత్వానివి అని అంటుంది. ఎలాగా? కృష్ణ పరమాత్మ దానికి ఒక ఉదాహరణ ఇస్తున్నాడు. ఆదిత్యవత్, సూర్యునిలాగా. మీరు సూర్యోదయానికి ముందు నగరంలో నడుస్తున్నారనుకోండి, ఎక్కడ గతుకులు ఉన్నాయో ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియదు. మీరు వాటిలో పడే ప్రమాదం ఉన్నది. అదే సూర్యోదయం తర్వాత నడిస్తే ఇవన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తాయి. కాబట్టి మీరు పడే సమస్య లేదు. అలాగా జీవితం అనే ప్రయాణంలో అంతర్గత చీకటి ఉండడం వల్ల నిత్యం పడుతూనే ఉంటాం. కానీ జ్ఞానికి అంతర్గత చీకటి తొలగడం వల్ల
జీవితంలో కింద పడే ప్రసక్తి లేదు. కింద పడడు అంటే బెంగ, చింత, ఆందోళన ఇలాంటి బాధలు లేవు. తర్వాత 17వ శ్లోకం కూడా చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. నిజానికి 13 నుంచి 21 వరకు ఈ అధ్యాయంలో అన్నీ కూడా అద్భుతమైనటువంటి శ్లోకాలే. ఆ అద్భుతమైనటువంటి 17వ శ్లోకాన్ని, అందులోని బోధను వచ్చే తరగతిలో దర్శించే ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్.